రిటైర్డ్ పోలీస్ అధికారి అండతో గన్నుతో రైతును బెదిరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని పెదకడుపూరు మండలం హులికన్వి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 29లో 4.77 ఎకరాల భూమి ఉంది. అయితే ఈ భూమి తమ పూర్వీకుల నుంచి సంక్రమించిందని ఆదోని మండలం పెద్దతుమ్మలం గ్రామానికి చెందిన ఆళ్లయ్య గారి నాగరాజు, ఆళ్లయ్య గారి పెద్ద ఊరుకుందు తెలిపారు. అయితే ఇటీవల ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో 33 సెంట్లు ఆక్రమణకు గురైనట్లు బయటపడింది. ఆ భూమిని తమకు అప్పగించాలని పక్క పొలం వారు అయిన ఈరన్న, మహాదేవులను కోరారు. వారు మీ భూమి ఏమీ లేదు, అప్పగించమని, ఏమి చేసుకుంటావో చేసుకోమని బెదిరింపులకు దిగారు. దీంతో నాగరాజు ఊరుకుందు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో స్పందిస్తూ భూమిని సర్వే చేసే బాధితులకు హద్దులు చూపాలని మండల రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసి రాళ్లు పాతారు. అయితే 33 సెంట్లు ఆక్రమించుకున్న మహాదేవ, ఈరన్న మరికొంతమందిని కలిసి రాళ్లు పాతేందుకు వచ్చిన రెవెన్యూ పోలీస్ అధికారులను అడ్డుకున్నారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయినా ఇవేమీ లెక్క చేయకుండా గత నెల మార్చి 31వ తేదీన రిటైర్డ్ డీఎస్పీ రఘునాథ ఆచారి అండతో తుపాకీ తీసుకుని పొలంలోకి వచ్చారు. పంచాయతీ చేసుకుందాం రండి అంటూ బాధితులను పిలిపించి భూమిని వదులుకోకపోతే గన్తో కాల్చి చంపేస్తామని బాధితులను బెదిరించారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పెదకడుపూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. 3 రోజుల పాటు స్టేషన్కు తిప్పుకున్న ఎస్ఐ మహేష్ కుమార్ 3 రోజుల తర్వాత 5 మందిపై మాత్రమే కేసు పెట్టినట్లు బాధితులు తెలిపారు. అయితే రిటైర్డ్ డీఎస్పీ రఘునాథాచారి పైన గంత బెదిరించిన వ్యక్తిపైన కేసు పెట్టలేదని బాధితులు తెలిపారు. అయినా రిటైర్డ్ పోలీస్ అధికారి దగ్గర గన్ ఉండడం ఏంటని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. లాస్ట్ మిగిలిపోయిన వరి కోత అయితే మిగిలిపోయిన పొలాలు ఉన్నాయో దగ్గర సోపూర్, టాక్లీ, దోమలెడిగి, గంగానగర్, రామ్ గంగానగర్ 700 ఎకరాలు పాపం ఇక రేపు కోసి ఎల్లుండి ఇంట్లోకి వచ్చే సమయం అంటే అన్నం వండి ఇక ముద్ద తినే టైంలో కాకి తరకపోయినట్టు దేవుడు మొత్తం అన్యాయం చేసిండు. చాలా బాధగా ఉంది. పండుగ రోజు పండుగ చేసుకోకుండా వాళ్ళ ఇంట్లో అందరూ బాధపడకుండా కూర్చునే పరిస్థితి దేవుడు కలిగించడం నిజంగా బాధాకరం. ఒక్కొక్కరు 5, 6 ఎకరాలు, 7 ఎకరాలు ఒక పాపం రైతు అయితే ఇప్పుడు చూసాము 7 ఎకరాలు పాపము కౌలు చేస్తున్నాడు. ఏడ్చే తక్కువ పాపం ఇది మొత్తం ఏముంటుంది. కాబట్టి ప్రభుత్వంకు ఇప్పుడే నేను అధికారులు మాట్లాడినాం. ప్రభుత్వం ఆల్రెడీ డిక్లేరేషన్ చేసి ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్యుమరేషన్ చేసేటప్పుడు మా నాయకులకు చెప్తా ఉన్నాం. మీరు దగ్గరుండి 1 ఎకరా కూడా మిస్ కాకుండా ఎన్యుమరేషన్ చేయమని చెప్తా ఉన్నాం. మరి ఇంకోటి ఏంటంటే ప్రధాన సమస్య ఇక్కడ సన్ఫ్లవర్ గతంలో వచ్చి కాలువ చూసిపోయేటప్పుడు సన్ఫ్లవర్ ఉండే బాగా. ఆ సన్ఫ్లవర్ కొన్ని మన స్టేట్ గవర్నమెంట్ 150 టన్నులు ఆల్రెడీ వెళ్ళిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ది వెళ్ళిపోయింది. మన స్టేట్ గవర్నమెంట్ది 850 టన్నులు ఉన్నాయి ఆల్రెడీ రైతుల దగ్గర. రేపు కాంటా పెడుతున్నారు. ఆల్రెడీ టీఎంతో మాట్లాడినాం, ఎండీతో మాట్లాడినాం, తర్వాత మినిస్టర్ గారితో మాట్లాడినాం. రేపు మీ కాంటా స్టార్ట్ అవుతుంది. ఎడోలీలా, టాక్లీలా, సోంపూర్లో, యాదగారిపూర్లో 3 జాగాలలో స్టార్ట్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అయినా మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు సన్ఫ్లవర్ కూడా మొత్తం బయట అమ్ముకోకుండా తక్కువ రేటు ఉంది కాబట్టి గవర్నమెంట్కే ఇస్తే మీకు మంచిగా ఎంఎస్పీ రేట్ వస్తుంది కాబట్టి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏదేమైనా కానీ